ఆ నాయకత్వం వహించిన వాళ్ళతో మీరు మంత్రాంగం చేయటం దేనికి ఎందుకు వస్తుంది? పోనీ మీరున్నారా? మీరుండి ఫైర్ ఓపెన్ చేయాలి కదా. మీరు ఎందుకు వెళ్ళిపోయారు అక్కడి నుంచి? ఏం ఆదేశాలు ఇచ్చి వెళ్ళిపోయారు? కింద వాళ్ళకి ఏం ఆదేశాలు ఇచ్చి వెళ్ళిపోయారండి? ఇవాళ కేసు అయిన తర్వాత ముద్దాయిని తీసుకొచ్చాం, 41 నోటీస్ ఇచ్చా, వదిలేసామని చెప్పని పేపర్కి ఇస్తారు. ఇవాళ దుర్గారావు అనేటువంటి ఒక ఏసీపీ ఆయన ముద్దాయిలతో ఎంత చిద్విలాసంగా, ముద్దాయిలు అంటే ఒక మాజీ మంత్రి ఇంటి మీద ఆ ఇంట్లో వాళ్ళ ప్రాణాలు పోయినా పర్లేదని చెప్పని దాడి చేసి పెట్రోల్ బాంబులు వేసినటువంటి ముద్దాయిల్ని తీసుకొచ్చి ఎంత ముచ్చటించుకుంటున్నారో ఆ ముచ్చట్లు చూస్తే, ఆ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది మనకి. ఏం దుర్గారావు ఇది చేశారు కదా, కృష్ణా జిల్లాలో ఎస్ఐగా చేశారు, సిఐగా చేశారు కదా. పోలీసు ఉద్యోగం మర్చిపోయారా? సమాజాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యతలు ఉండి మీరు రౌడీల్ని, గూండాల్ని తీసుకొచ్చి సెల్లో వేయాల్సినటువంటి ఉద్యోగంలో ఉండి మీరు కులాసాగా ఏదో పెళ్లి సంబంధం మాట్లాడుకున్నట్టో, మీరు వాళ్ళ ఇంటికి వెళ్తే, పెళ్లి చూపులకి వెళ్తే ఏదో లాంఛనాలు మాట్లాడుకుంటున్నట్టు వాళ్ళు ముద్దాయిలు మీరు కలిసి నవ్వుతా మాట్లాడుకోవటం అంటే ఏంటిది? 41 నోటీస్ ఇచ్చి వదిలేస్తారా? BNS 326 పెట్టాలా? రాజశేఖర్ బాబు గారు పెట్టక్కర్లేదా? BNS 326 ఎందుకు ఇక్కడ అప్లై అవ్వదు? ఎందుకు పెట్టరు అని అడుగుతున్నాను. పెట్టాలి కదా. 109 రావాలా అక్కర్లేదా? హత్యాయత్నం కింద 109 రావాలా అక్కర్లేదా? BNS 191, 192 కింద రైటింగ్ 100 మంది దొమ్మిగా వచ్చి పెట్రోల్ బాంబులు ఇసిరి గృహ దహనానికి, తద్వారా హత్యాయత్నానికి ప్రయత్నం చేస్తే BNS 191, 192 రావాలా అక్కర్లేదా? పెట్టారా? పెట్టలేదా? సెక్షన్ 4 ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ పెట్టలేదా? పెట్టారా? BNS 32 ఆఫ్ సబ్సెక్షన్ G పెట్టారా? పెట్టరా? అలాగే ఎవరెవరైతే కుట్ర చేశారో ఆల్రెడీ సంఘటన, ఈ ఆటవిక చర్య, ఈ దొమ్మి, ఈ హత్యాయత్నం జరగకముందు, జరిగిన తర్వాత కేసినేని శివనాథ్ చిన్ని నాయకత్వంలో ఇవన్నీ మేము చేశామని చెప్పని బాధ్యతాయుతమైనటువంటి నామినేటెడ్ పోస్టులో ఉన్నోళ్ళందరూ కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. BNS 61 కింద ఎవరిని తీసుకొస్తున్నారు? పెట్టారా? పెట్టలేదా? కుట్రదారుల కింద ఎవరన్నా పెట్టారా? పెట్టలేదా? మీరు పెట్టరా? మరి ఇన్ని సెక్షన్లు పెట్టాల్సి వస్తే మీరు 41 నోటీస్ ఇచ్చి ముద్దాయిల్ని ఎలా నవ్వుతా చిద్విలాసంగా వాళ్ళకి టీలు కాఫీలు ఇచ్చి మర్యాదలు చేసి ముసి నవ్వులు, చిలక నవ్వులు నవ్వుకుంటా మీరు అందరూ పెళ్లి చూపుల్లో లాంఛనాలు మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు మీరు మాట్లాడుకుని పోలీస్ స్టేషన్లో. రాజశేఖర్ బాబు మీ నాయకత్వంలో ఈ రకంగా పోలీస్ వ్యవస్థ, పోలీసింగ్ జరుగుతూ ఉంటే ఇది మంచి పోలీసింగా అని అడుగుతున్నాను రాజశేఖర్ బాబు గారిని. ఇది మంచి పోలీసింగా? ఇది మంచి ప్రభుత్వమా? ఇంతకన్నా భారతదేశంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఏదన్నా ఉందా అని అడుగుతున్నాను. BNS 61 కింద లోకేష్ నాయుడు గారిని కూడా తేవాలా అక్కర్లేదా? తేవాలి కదా. ఇవన్నీ
రాజశేఖర బాబు గారిని అలాగే గుండం రామకృష్ణ గారిని అడుగుతున్నా నేను. ఈ సంఘటన జరగగానే క్లూస్ టీం వచ్చిందా? క్లూస్ టీం పంపించారా? అది ఏ బాంబు, అది ఏ రసాయనం జోగి రమేష్ గారి ఇంటి మీద వేసినటువంటి బాటిల్స్లో ఉన్నటువంటి రసాయనాలు ఏంటి అనేది క్లూస్ టీంను పంపించారా? ఎందుకు పంపలేదు? పంపాలి కదా. అది పెట్రోల్ బాంబా, ఇంకేదన్నానా? ఎందుకు పంపలేదు అని అడుగుతున్నాను. క్లూస్ టీం రావాలి కదా. పోనీ ఒక్క అధికారి నా పైకి వచ్చి ఏం జరిగిందో అనేది విజిట్ చేయరా? మీరు రారా? రాజశేఖర బాబు గారు, మీ కమిషనరేట్లో ఇంత దారుణం జరిగితే మీరు వచ్చి విజిట్కి రారా? పరిశీలించరా? ఇంత నేరం ఇక్కడ జరిగితే మీ ఏరియాలో, అంటే మీ జ్యూరిస్డిక్షన్లో ఇంత పెద్ద నేరం జరిగితే, ఇంత దొమ్మి జరిగితే మీరు రారా అని అడుగుతున్నాను. మీ అడిషనల్ డీసీపీ గుండం రామకృష్ణ గారు రారా? స్థల పరిశీలన, నేరస్థల పరిశీలన చేయరా? మీ దగ్గర డ్రోన్ కెమెరాలు ఉన్నాయి కదా, బాడీ కెమెరాలు ఉన్నాయి కదా పోలీసుల దగ్గర. అలాగే మేము ఏదైనా చిన్న ధర్నా చేయాలంటే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉంది, రోడ్డు మీదకి రాకూడదు అని మైకులు కట్టి చెప్తున్నారు కదా. ఇప్పుడు సెక్షన్ 30 లేదా? మొన్న అడుగుతున్నాను. మేము ఎప్పుడు ధర్నా చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉంది, ఎవడో రాకూడదు, నలుగురు గుమ్మకూడదు, 144 సెక్షన్ అని మమ్మల్ని తోలేస్తున్నారు కదా. శాంతియుతంగా కలెక్టర్కి, శాంతియుతంగా ఆర్డీఓకి, శాంతియుతంగా ఎంఆర్ఓకి అర్జీ ఇస్తాం, మెమరాండం ఇస్తామని చెప్పంటే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉంది, నలుగురు రాకూడదు, మీరు ఎవడన్నా ఒకటి రండి, జోగి రమేష్ ఒక్కడరా, లేదా ఇంకొకటి మామయ్యరా ఎల్లయ్యరా. మరి వాళ్ళందరూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎలా గుమ్మిగూడారు? మీ అడిషనల్ డీసీపీ గుండం రామకృష్ణ గారి సమక్షంలో ఎలా పోగుపడ్డారు? ఆయన ఉండగానే ఆయన కళ్ళ ముందు ఎలా పోగుపడ్డారు? సెక్షన్ 30 యాక్ట్ లేదా రాజశేఖర బాబు గారు? క్లూస్ టీం రాదు అంటే నేర పరిశీలన చేయటానికి కూడా పోలీసింగ్ జరగదు, సక్రమమైన పోలీసింగ్ జరగదు. ఎలా ఈ క్రైమ్ని ఎలా అరికడతారు మీరు? సార్, ఈ ఉద్యోగం కాదు ఇంకో ఉద్యోగం చేసుకోవచ్చు రాజశేఖర బాబు గారు. చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇది నచ్చక రిజైన్ చేసి వెళ్ళిపోయి చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద ₹1 కోటి జీతానికి 2 కోట్ల జీతానికి చేస్తున్నారు. కానీ మనం ఉండగా మన నాయకత్వంలో ఈ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ఈ రాష్ట్రం లా అండ్ ఆర్డర్ ఈ రకంగా దిగజారిపోతే మీరు అంత గొప్పగా కష్టపడి మీ